నమస్కారం. నా పేరు మూలావి. యాక్సైన వివో అధ్యక్షురాలని. మా చిన్న సంఘం పేరు శ్రీ సాయి. దాంట్లో 10 మంది సభ్యులు ఉంటాం. ప్రతి నెల 6వ తారీఖు మీటింగ్ పెట్టుకుంటాం. కంటిన్యూగా నడుస్తుంది. మా వివో కూడా కంటిన్యూ నడుస్తుంది. 20 సంఘాలు ఉన్నాయి. దాంట్లో శ్రీనిధి జంటలు అన్నీ వసూలు చేస్తాం. శ్రీనిధికి ఎవరికైనా అవసరం ఉన్నా కూడా మేడాన్ని పిలిపించి ఇప్పిస్తాం డబ్బులు. దీంట్లో కూడా ఎంసీపీలో కూడా ఇస్తాం. ఇప్పుడు ఎంసీలా మీ జిల్లా మీ గ్రామం నుంచి ఎంతమంది లోన్ తీసి ఇప్పించారు మీరు? 20 సంఘాలకు ఇచ్చినాం. మొత్తం సంఘాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 20 సంఘాలు. 20 సంఘాల్లో మంచిగా నడుస్తున్నాయా? అన్నీ మంచిగా నడుస్తాయి. నడవని వాటికి మీరు ఎట్లా యాక్షన్ తీసుకుంటారు? నడవని ఉండవు, ఇక కంటిన్యూ అన్నీ నడుస్తాయి. అన్నీ నడుస్తాయి. మీ సంఘం నుంచి వెళ్ళి ఇప్పుడు మీ సంఘంలో ఉన్న వాళ్ళకి కుట్టు మిషన్లు కానీ ఇట్లాంటివి ఏమైనా ఇచ్చారా? ఇచ్చినాం. శిక్షణ ఇచ్చారు వాళ్ళకి? సర్ ప్యాకెట్ తయారు చేయడం ఇట్లాంటివి అలాంటివి ఏం లేవు. ఇంకా రాలేదు. అవి కూడా రావాలని అనుకుంటున్నాం. ప్లేట్లు తయారు చేయడానికి ఎట్లా? అవి ఉన్నాయి. ఇంకా అది కాకుండా ట్రాక్టర్స్ వగేరే వగేరే ఏమన్నా? ట్రాక్టర్స్ వచ్చినాయి, మన మిషన్ వచ్చింది. కానీ మాకు ఏమైనా ఇప్పుడు మహిళా సంఘం వాళ్ళకి ఏదైనా ఆఫీసు లెక్క పెడితే అది కొంచెం మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. అంటే మీకు మహిళ పక్క భవనం కావాలి. పక్క భవనం కావాలంటే మీరు ప్రభుత్వానికి అర్జీ పెట్టిరా? పెట్టినాం. అంటే రెస్పాన్స్ ఎట్లా ఉన్నది అక్కడ? రెస్పాన్స్ అంటే ఏం లేదు. కావాలని చెప్పినాం కానీ రెస్పాన్స్ ఏం లేదు. ఇంకా కొత్త కొత్త పథకాలు ఏమన్నా మీకు వచ్చినాయి? కావాలి. 20 లక్షల లోన్ మీకు ఇచ్చారా? ఇచ్చారు. అంటే మీ ఇప్పుడు ఈ గ్రామానికి ఎన్ని లక్షలు వచ్చారు మొత్తం? దాదాపు వచ్చింది 1 కోటి రూపాయలు దాకా. 1 కోటి రూపాయలు దాకా. అన్ని రికవరీ మంచిగా ఉన్నాయా? అన్నీ మంచిగా ఉన్నాయి. నమస్కారం అండి. నా పేరు యమున. మా ఊరు గ్రామం రంగపురం, మా మండల్ కొడకండ్ల, మా జనగాం డిస్టిక్. మా యాక్సవన్న వివో. మా సంఘం పేరు సిరి. నేను వివో యాక్సవన్న వివోలో కోశాధికారిగా పనిచేస్తున్నాను. మాది 8వ తారీఖు మీటింగ్ అవుతుంది. అందులో సీసీ సారు, సిఏ సారు, మా 20 సంఘాలు, అందులో ఫస్ట్ లీడర్ కానీ సెకండ్ లీడర్ కానీ ఎవరొకరు ప్రతి నెల 20 మందిని 20 సంఘాలు వచ్చేసి ఇందులో డబ్బులు వసూలు చేసుకుంటాం. 8వ తారీఖు వసూలు చేసుకుని ఎవరికైనా అప్పు కావాలన్నా లావాదేవీలు ఉన్నా కూడా 8వ తారీఖు చర్చలు చేసేస్తాం. ఆ చర్చలు చేసినాక అవన్నీ వసూలు చేసేసి బ్యాంకులో వేసేస్తాం. ఎవరికన్నా కావాలంటే సీసీ సార్ తోటి, సిఏ సార్ తోటి మాట్లాడి 3 కోశాధికారి, అధ్యక్షురాలు, కార్యదర్శి వాళ్ళ వర్క్ చేసే వాళ్ళకు అందరు చర్చలు చేసి వాళ్ళకు లోన్ ఇవ్వాలా లేదా అవన్నీ తెలుసుకొని వాళ్ళకి ఆపద ఉంటే 4 చర్చలు చేసి వాళ్ళకు సంఘానికి ఇచ్చేస్తారు. ఏదున్నా 20 సంఘాలకు తెలిసే లోన్లు ఇస్తారు సార్. సొంతంగా అంటే వాళ్ళకి రాగానే చెక్కులు గిక్కులు అని ఏమి ఇచ్చేది ఉండదు. అందరి నిర్ణయాలు బట్టే లోన్లు ఇచ్చేస్తారు. ఇప్పుడు మీ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? మా సంఘంలో 10 మంది సార్. 10 మంది సభ్యులకు అందరికీ లోన్స్ తీసుకున్నారా? తీసుకుంటున్నాం సార్. లోన్ తీసుకున్న వాళ్ళు ఎట్లా కడుతున్నారు? ప్రతి నెల ఇప్పుడు 1 లక్ష రూపాయలకి 3,000 చొప్పున కట్టుకుంటున్నాం సార్. ఇప్పుడు 20 లక్షల లోన్ మీకు వచ్చిందా? వచ్చింది సార్. ఎంతమంది సభ్యులు తీసుకున్నారు? 10 మంది తీసుకున్నారు. 10 మంది సభ్యులు తీసుకున్నారు. ఎట్లా వాటిని ఉపయోగించారు? ఎట్లా అంటే సార్, కొంతమందికి అంటే వ్యవసాయ పెట్టుబడికి పెట్టుకోరు, షాప్ పర్పస్ మీద కొంతమంది తీసుకోరు, పిల్లల చదువులు కొంతమంది. అది కాకుండా ఇంకా వ్యవసాయ పనిముట్లకు కానీ లేకపోతే కొంతమంది పనిముట్లు అంటే ట్రాక్టర్ కానీ ఇంకా దేనికంటే వాళ్ళ ఇష్టం ఉన్న తీరుగా ఖర్చు పెట్టుకోరు సార్. ఇప్పుడు ప్రభుత్వం ఎడ్యుకేషన్ కూడా చాలా ప్రియారిటీ ఇస్తుంది కదా. ఈ అమౌంట్ తీసుకున్న వాళ్ళు ఎవరికైనా డబ్బులు ఇచ్చారా మీరు? ఎడ్యుకేషన్ పరంగా అంటే స్టడీ పరంగా అంటే ఇచ్చేసినాం సార్. ఇచ్చేసారు. ఎంతమందికి ఇచ్చారు? అలా 4 సంఘాలు 5 సంఘాలు తీసుకోరు. అంటే వాళ్ళు ఎట్లా ఉపయోగించుకున్నారు? అంటే స్టడీ అంటే ఎట్లా వాళ్ళు డిగ్రీ చేశారా లేకపోతే విదేశాలకి పోవడానికి ఎట్లా? బీటెక్ చేశారు. బీటెక్ అంటే వాళ్ళు ఎట్లా కడుతున్నారు? వాళ్ళు మంత్లీ కడుతున్నారు సార్. ఒకవేళ డిపార్ట్ సంఘాలు ఉంటే మీరు ఎట్లా యాక్షన్ తీసుకుంటారు? యాక్షన్ అంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి సంఘం ఇప్పుడు 20 మంది సంఘాలు ఉన్నాయి కదా సార్. అందులో అందరం పోకుండా మేము కార్యదర్శి, అధ్యక్షురాలు, వివో, సిసి సారు, సిఏ సార్ వెళ్ళేసి మీరు కట్టాలమ్మా 10 మందికి ఇప్పుడు మీకు ఇచ్చినట్టు లోన్లు అవతల వాళ్ళకి కూడా లోన్ పోవాలి కదా, మన రిమార్క్ ఉండొద్దని చెప్పేసి వసూలు చేస్తున్నాం. ఒకవేళ అట్లా కూడా కట్టని వాళ్ళకు మీరు ఎట్లా యాక్షన్ తీసుకుంటారు? యాక్షన్ అంటే అంత ఆ స్థితి దాకా రాలేదు సార్. కట్టననే దాకా అయితే రాలేదు. మాది రెగ్యులర్గా నడుస్తుంది. ఇంకా ముందుకు నడుస్తుంది, నడిపిస్తామని చూస్తున్నాం. ఇంకా ఈ మీ సంఘాన్ని ఎట్లా డెవలప్ చేయాలనుకుంటారు? ఇంకా డెవలప్మెంట్ అంటే ఫస్ట్ మాకు ఒక బిల్డింగ్ కావాలి సార్. ఇప్పుడు మా వివోకు ఎలాంటి సౌకర్యం లేదు. ఒక ప్లేస్ తీసుకున్నాం కానీ మాకు అందులో ఒక బిల్డింగ్ కానీ లేదంటే మాకు ఒక ఆఫీస్ లాంటిది మాకు కావాలని కోరుకుంటున్నాం. అది ప్రభుత్వం నుంచి మీరు ప్రభుత్వానికి అర్జీ పెట్టారా లేకపోతే మీ మహిళా సంఘాలకే చేశారా? ప్రభుత్వానికే పెట్టారు. అంటే దాని ఎస్టిమేషన్ ఎంతవరకు వేసింది? 10 లక్షలు. 10 లక్షలు. అంటే మీ సంఘం నుంచి కలుపుకుంటారా లేకపోతే మొత్తం ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నారా?
ప్రభుత్వం ఇస్తే దాని తగ్గట్టు మేము కూడా ఏమన్నా తక్కువ పడితే మేము కలుపుకోగలుగుతాం సార్. మేము అసలు మొత్తం మేమే కట్టుకోవాలంటే కట్టుకోలేము సార్. ఇంకా మీరు ఈ మహిళా సంఘాల నుంచి వెళ్ళి గ్రామానికి ఎట్లా చేయాలనుకుంటారు ఏమన్నా? మా సంఘం ద్వారా అంటే ఎన్ని రోజులు అంటే బయట అప్పు తెచ్చుకునే కంటే ఇప్పుడు సంఘాలలో అప్పు తెచ్చుకొని భయంతో భక్తితో మేము కట్టుకుంటాం. సంఘాలు మహిళా సంఘాలు కాబట్టి మేము కూడా మా ఊరు డెవలప్మెంట్ చేసుకోవాలి, మేము కూడా డెవలప్మెంట్ కావాలి కదా సార్. అట్లా కావాలని చూస్తున్నాం. ఇంకా మీకు ప్రభుత్వం నుంచి ఏమన్నా ఆర్థిక భారమైనటువంటి కానీ లేకపోతే స్కీమ్స్ కానీ మనం ఇచ్చే అవకాశాలు కావాలి సార్. మహిళలు అనేది అడింపనికే కాకుండా ఊరు బాగు కోసమా కానీ ఇల్లు ఇల్లాలంటే అన్నిటికీ ఊరుతో సహా ఊరు చక్కదిద్దాలని మాకు కూడా మహిళలకి ఏమైనా స్కీమ్స్ కానీ ఏమైనా కంప్యూటర్ సిస్టమ్స్ కానీ ఎలాంటివి అని ఏమైనా వచ్చినా రావాలని కోరుకుంటున్నాను సార్. అట్లా కాకుండా కుట్టు శిక్షణ శిబిరాలు వచ్చేసింది సార్, అవి పెట్టారా? వచ్చేసింది. స్కూల్ యూనిఫామ్స్ మేమే కుడుతున్నాం. అల్లికలు అట్లాంటివి ఇంకా అల్లికలు అంటే ఏం లేదు సార్, ఒక యూనిఫామ్ ఒకటే ఇచ్చారు. బడి యూనిఫామ్, స్కూల్ యూనిఫామ్స్ ఒకటే, అలాంటివి కూడా రావాలని ఆశిస్తున్నాం. నమస్కారం, నా పేరు సంధ్య. మాది రంగపుర గ్రామం, మా మండలం కొడకండ్ల, మా జిల్లా జంగం జిల్లా. మా గ్రూప్ పేరు యాకసైన వివో, మా గ్రామకి సంఘం యాకసైన వివో. మా స్వయం సహాయక సంఘం పేరు మల్లికార్జున ఎంపీఎస్. మరి మల్లికార్జున ఎంపీఎస్ మేము 2వ తారీఖు మీటింగ్ జరుపుకుంటాం. యాకసైన గ్రామిక సంఘంలో నేను అధ్యక్షురాలిని. 8వ తారీఖు వివో మీటింగ్ జరిపించుకుంటాం. ఎంఎస్ మీటింగ్ మేము 27వ తారీఖు ఎంఎస్ మీటింగ్ కొడకంలో జరిపించుకుంటాం. మా యాకసైన వివోలో 20 సంఘాలు ఉన్నాయి. ఈ 20 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. స్వయం సహాయక సంఘాలలో 8వ తారీఖు మీటింగ్ జరుపుకుంటాం. నమస్కారం, నా పేరు తిరుమల రెడ్డి. మా గ్రామం రంగాపురం, మండల కొడకండ్ల, జనగాం జిల్లా. మా గ్రామైక్య సంఘం వచ్చేసి యాకసైన గ్రామైక్య సంఘం. ఫస్ట్లో ఏంటంటే గ్రామ సంఘం రాకముందుకు డిఆర్డే కింద ఉండి, డిఆర్డే మా విలేజ్లో ఏంటంటే 15 సంఘాలు ఉంటాయి మొత్తం టోటల్గా. 15 సంఘాలలో ఏంటంటే 8 సంఘాలు రన్నింగ్ ఉండే, 7 సంఘాలు డిఫాల్ట్. అంతకుముందు ఏంటంటే వేరే వాళ్ళు ఉండేది. తర్వాత అప్పుడు ఏంటంటే పిఓపిఎస్ సర్వే చేశారు. ఆ సర్వే కార్యక్రమంలో నేను అలా కొద్దిగా పాల్గొన్నా కాబట్టి యాక్టివ్గా ఉంటే ఆ సంఘాలు ఎన్ని సంఘాలు ఉన్నాయి అంటే ఆ లీడర్లు చెప్పేసరికి ఏంటంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టి గ్యాదర్ చేసి అప్పుడు ఏం చేసినట్టు ఒక వివో సంఘంగా ఏర్పాటు చేసినాం. అప్పుడు అందరు కలిసి లేదు తిరుమల రెడ్డి అయితే బాగానే ఉంటుంది, వర్క్ బాగానే చేస్తారనే ఉద్దేశంగా అప్పుడు ఎన్నుకోవడం జరిగింది. ఆ కాలం నుంచి ఏం చేసినామంటే ఆ 8 సంఘాలు ఎప్పుడైతే రన్నింగ్ ఉన్నాయో వాటితో పాటు మిగతా 7 సంఘాలు కూడా రన్నింగ్ చేసుకుంటూ మొత్తం 15 సంఘాలు రన్నింగ్ చేసినాం. తర్వాత 15 సంఘాలతో పాటు ఏంటంటే మొత్తం 33 సంఘాలు అయినాయి రంగాపురంలో. బ్యాంకులో అకౌంట్ తీయించడం కానీ 33 సంఘాలు అవ్వకుండా రన్నింగ్ కూడా అవ్వకుండా వచ్చినాయి. అప్పుడు బ్యాంక్ లింకేజ్ ఎంత చేశారు, ఒక 15,000, 25,000, 75,000 గంతవరకు. తర్వాత ఏంటంటే ఈ వెలుగానే ఎప్పుడైతే మనం వివో గ్రామిక సంఘాలు ఏర్పడ్డాయో, గ్రామ సంఘాల నుంచి మండల సమైక్య నుంచి జిల్లా సమైక్య నుంచి రాష్ట్ర సమైక్య ఏర్పడ్డప్పుడు అప్పుడు వెలుగాని పెట్టారు. ఎప్పుడు చంద్రబాబు పీరియడ్లో వెలుగాని పెట్టినప్పుడు ఏం చేశారంటే కొంత కమ్యూనిటీ ఇన్వెస్టింగ్ ఫండ్ అని సిఐఎఫ్ కింద మా గ్రామ సంఘానికి అప్పట్లో 75,000 ఇచ్చారు. కొన్ని సంఘాలను ఏం చేసింది ఎంపిక చేసి కొంతమందికి బీసీ యాక్షన్ ప్లాన్ కింద ఒక 10 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనకు దగ్గరలో ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పుడు ఏంటంటే ఏనుగుల మార్కెట్లో ఇక్కడ వర్ధనపేట దగ్గర మామనూరులో ఏంటంటే వాళ్ళకు అది గొర్రెలకు దానికోసానికి ట్రైనింగ్ ఇప్పించినాం. ట్రైనింగ్ ఇప్పించి ఏం చేసినంటే ఒక వారం రోజులు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు బీసీ యాక్షన్ ప్లాన్ కింద గొర్రెలు ఇప్పించినాం. అప్పటి నుంచి సంఘాలు కంటిన్యూషన్ అవ్వకుండా వస్తున్నాయి. వచ్చిన తర్వాత ఏంటంటే 2012-13లో ఆన్లైన్ వర్క్ వచ్చింది కాబట్టి ఆన్లైన్ వర్క్ వచ్చినప్పుడు ఏం చేసినామంటే ఈ 33 సంఘాలు నేను చేయలేకపోతున్నా, ఆన్లైన్లో రిపోర్ట్కి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంగా అప్పుడు పైనుంచి సెర్ప్ నుంచి వచ్చిన సర్క్యులర్ ప్రకారంగా ఏంటంటే ఇంకో వివో అదనంగా వివో చేయాలని చెప్పి చేస్తే దానికి ఏంటంటే ఒక 13 సంఘాలు వేరే కట్ చేసి 20 సంఘాలు ఈ వివోలో ఉంచి 2 వివోలు చేసినాం. ఇంకా అప్పటి నుంచి ఆ 2 వివోలు నడుస్తున్నాయి. ఈ నా వివోకి వచ్చేసరికి యాకసైన గ్రామైక్య సంఘానికి వచ్చేసరికి 20 సంఘాలు ఉన్నాయి. 20 సంఘాలు 100% రీపేమెంట్. ఏది శ్రీనిధి కానీ, బ్యాంక్ లింకేజ్ కానీ, సిఐఎఫ్ కానీ, వాళ్ళ అంతర్గత అప్పులు కానీ ఎక్కడ కానీ ఎలాంటి డిఫాల్ట్ లేవు. ఎందుకంటే ఏదైనా డిఫాల్ట్ రాకముందుకే చిన్న సంఘంలోనే కట్ చేస్తాం వాటిని మీటింగ్ పెట్టించి డిఫాల్ట్ లేకుండా. ఈ శ్రీనిధి నుంచి కూడా పోయినసారి ఏంటంటే డైరీ కింద ఇప్పించాం సార్. డైరీ కింద అంటే 15 మందికి అంటే ఒకళ్ళకి 85,000 చొప్పున బర్రెలు ఇప్పించాం. ఆ బర్రెలు కూడా ఇక్కడ కూడా కాదు, ఇక్కడ మన తల్లాడ అవతల తిరుగురు అని అక్కడి నుంచి కొనుక్కొచ్చును. ఆ బర్రెలు కూడా మంచిగా సక్సెస్ అయినాయి. వాళ్ళు పాలు కూడా ఇస్తున్నాయి. వాళ్ళు అట్లా చేసుకుంటే ఏంటంటే రీపేమెంట్ రెగ్యులర్గా చేసారు. రీపేమెంట్ విషయంలో మాత్రం ఎక్కడ ఏం బకాయి లేదు. ఏదన్నా సభ్యురాలకి ఏమన్నా ఆపత్తి వచ్చిందనంటే వివో నుంచి కానీ, లేకపోతే శ్రీనిధి కానీ, లేకపోతే బ్యాంకు ద్వారా కానీ ఏదో విధంగా ఆ సభ్యురాలకి అవసరాలను తీర్చుకుంటూ రీపేమెంట్ రెగ్యులర్గా చేస్తుంది. అట్లా కాకుండా ఏంటంటే ఈ మధ్యలో వచ్చిన లేటెస్ట్ ఏంటంటే ఇప్పుడు 7,50,000 నుంచి 10 పోయి ఇప్పుడు 20 లక్షలు ఇస్తుంది గవర్నమెంట్. 20 లక్షలు ఇచ్చే కార్యక్రమంలో ఏంటంటే ఎంటర్ప్రైజెస్కి ఎక్కువ మొగ్గు చూపుతున్నాం.
విద్య వైద్యం ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే విద్యకు వైద్యానికి, తర్వాత ఇంకా అదనంగా ఉండేది ఉంటే అదనంగా దానికోసానికి వివోలో చర్చ చేసి ఆ సభ్యురాలకు అవసరమా కాదా, ఆ అవసరానికి దాన్ని బట్టి వివోల తీర్మానం బట్టి వాళ్ళకి బ్యాంక్ లింకేజ్ కానీ శ్రేణిది కానీ వివో నుంచి కానీ ఆ విధంగా ఇచ్చేస్తున్నాం సార్. అయితే పోయినసారి ఏంటంటే లేటెస్ట్ ఒక సంఘానికి 20 లక్షలు ఇప్పించినాం. వాళ్ళ కొడుకు ఏంటంటే అమెరికా పోతుంటే ఏంటంటే డబ్బులు అత్యవసరం ఉన్నాయి, ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏంటంటే గ్రామ సంఘంలో తీర్మానం పెట్టి బ్యాంక్ లింకేజ్ ద్వారా 20 లక్షలు ఇచ్చేదంటే ఆ ఒక్క సభ్యురాలకి 5 లక్షలు ప్లస్ వివో నుంచి 2 లక్షలు, ఆ ఒక్క సభ్యురాలకు 7 లక్షల రూపాయలు అప్పుగా ఇవ్వడం జరిగింది. నెలకు రీపేమెంట్ రెగ్యులర్గా వస్తుంది. అది కాకుండా ఏంటంటే కొత్తగా మేము లేటెస్ట్ ఎందుకు 2 సంవత్సరాల క్రితము ఈ విలేజ్లో ఏంటంటే చాలా ఇబ్బంది అవుతుంది, హార్వెస్టర్కు వరికొత్త మిషన్ లేదు, ఒకటే ఉన్నది కాబట్టి ఇబ్బంది అవుతుంది, రైతులకు ఇబ్బంది అవుతుంది ఉద్దేశంగా ఒకటి హార్వెస్టర్ మండల సమైక్య నుంచి హార్వెస్టర్ శాంక్షన్ అయితే 10 లక్షల రూపాయలు హార్వెస్టర్కు అతనికి అప్పిప్పించి కొనిచ్చినాం. వివో నుంచి 2 లక్షలు, ఎంఎస్ నుంచి 10 లక్షలు, ఆయన సొంతంగా 10 లక్షలు పెట్టుకున్నాం. 22 లక్షలు పెట్టి హార్వెస్టర్ కొన్నాడు. ఇప్పుడు మంచిగా నడుస్తుంది. రెగ్యులర్గా ఏంటంటే మాకు రీపేమెంట్ 6 నెలలకు ఒకసారి కిస్తు వస్తుంది. మేము మండల సమైక్య అవుతాం. రీపేమెంట్ విషయంలో ఎక్కడ ఏం బకాయి అనేది ఏం లేదు. కానీ రైతులకు మాత్రం మంచి సేఫ్ అయింది. ఎందుకంటే హార్వెస్టర్ చుట్ల ఊర్లో 2 ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా అవుతాను సార్.